మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం మండల స్థాయి క్రీడా పోటీలను మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్ ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలపై శ్రద్ధ చూపాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతగా ఉపయోగపడతాయని చైర్మన్ అశోక్ గౌడ్ సూచించారు. రాబో రోజుల్లో ఉద్యోగాలకు సైతం క్రీడలు ఉపయోగపడతాయని, విద్యార్థులు క్రీడలపై దృష్టి సారించాలని ఆయన వివరించారు. అధ్యక్షుడు మరియు ఇక్కడ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు మరియు మా మండల పీడీలు, ఉపాధ్యాయులు మరి ఇక్కడికి చేసిన మరి విద్యార్థులందరికీ మరి అంటే మరి ఈరోజు జరుగుతున్న ఆటల పోటీలు మరి ఓటమి గెలుపులకు నాంది. మరి దాన్నే మనం దృష్టి పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎందుకంటే దేంట్లో కానీ ఏ దాంట్లో అయినా ఓటమి అయితేనే మనం ఎట్లా గెలవాలనే ఆలోచన వస్తుంది తప్ప మనం లేకుంటే మనకు ఆలోచన రాదు. ఓటమి అనేది మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఓటమిని గెలుపు గెలిచినా ఓటమి అందినా దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతేనే మనం దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనం ముందుకు పోగలుగుతాం. మరి మండల స్థాయిలో కానీ, మన గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో ఉంటే మరి మండల స్థాయిలో మనం ప్రతిభ కనబరిస్తే దాని జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ పోయే అవకాశాలు చాలా ఉంటాయి. మరి ఇక్కడ గురుకుల పాఠశాల పిల్లలైతే చాలా మటుకు మన జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో వెళ్ళిన పిల్లలు ఉన్నారు. అదేవిధంగా అన్ని పాఠశాలల పిల్లలు కూడా మరి ప్రైవేటు పాఠశాలకు దీటుగా మరి చదువుకొని, చదువుతో పాటు మనకు ఈ క్రీడలు చాలా ముఖ్యం. మరి బుచ్చా నాయక్ సార్ గారు, ఎంఈఓ గారిని మనకి రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి నెలలో ఒకసారి ఒక శనివారం అట్లా మరి నర్సాపూర్ మండలంలో ఒక క్రీడోత్సవాలు చేస్తేనే మనకు చదువుతో పాటు అది కూడా బాగా దాని వలన క్రీడల వలన మనం శారీరకంగా కానీ మరి